ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు బన్నీ. అయితే ఈ సినిమాలోని హీరోయిన్ల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేని తీసుకున్నారు. కానీ ఆమెతో పాటు మరో 2-3 ముద్దుగుమ్మలు కూడా ఉంటారని ముందు నుంచి ప్రచారంలో ఉంది. అందులో ఒకరు జాన్వీ కపూర్ కాగా మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది. అంతేకాదు మృణాల్ ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిందని, ముంబైలో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంపై మృణాల్ స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. అదే నిజమైతే మనమందరం కలిసి పెద్ద సెలబ్రేషన్ చేసుకుందాం అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని, ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని తన మనసులోని మాటను బయటపెట్టింది. దీంతో ప్రస్తుతానికి బన్నీ సినిమాలో మృణాల్ లేనట్టే. ఇదిలా ఉండగానే ఇప్పుడు రష్మిక ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబైలో జరుగుతున్న లేటెస్ట్ షెడ్యూల్లో రష్మిక పాల్గొంటున్నారట. ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుందని అంటున్నారు. రష్మిక ఇందులో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనుందనే టాక్ కూడా ఉంది. దీంతో అసలు బన్నీ అట్లీ సినిమాలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. మరి మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.